జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలం దమ్మన్నపేట గ్రామంలో భూపాలపల్లి జిల్లా ఆధార్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ అరుణ ఆధ్వర్యంలో ఆధార్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధార్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ యువకులు గెలిపే లక్ష్యంగా పోటీ చేయాలన్నారు. రానున్న రోజుల్లో యువత ముందు వరుసలో ఉండాలని ఆయన కోరారు. 2028లో బీసీ సీఎం లక్ష్యంగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మారుమూల గ్రామంలో నిర్వహించుకోవడం ఆధార్ పార్టీ యొక్క గొప్పతనమని, ఆ పార్టీ యొక్క దిశానిర్దేశం భవిష్యత్తు తరాలకు అందించడమే తమ కర్తవ్యమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను సన్నద్ధం చేయడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామ స్థాయి యువత, నిరుద్యోగ యువత అగ్రవర్గాల చేతుల్లో చిక్కుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను తరమాలంటే రానున్న 2028 సంవత్సరంలో ఆధార్ పార్టీని ఆదరించి బీసీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నుండి ఎంపీకి పోటీ చేశాను. ఫస్ట్ టైం భూపాలపల్లిలో సార్ మీటింగ్ వచ్చినప్పుడు వచ్చారు. అప్పుడు అక్కడ మీటింగ్కి వెళ్ళాము. సార్కి భూపాలపల్లి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. 4వ స్థానం వచ్చింది. చాలా ఇట్లా పబ్లిసిటీ అయ్యారు. చాలా గర్వకారణం. ఇప్పుడు మీరందరు ఇక్కడికి మా ఇంటికి వచ్చి, మా విలేజ్కి వచ్చి, మా ఇంటికి వచ్చి రావడము చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. మనం ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశామంటే ఇది మనమే గర్వించుకోవాల్సినటువంటి విషయం. ఏదో పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఎవరింటికో పోయి ఎవరినో ఏదో చేయమని వాటి డబ్బులు అడిగి ఈ డబ్బులు అడిగి మనకి మన ఇంటి దగ్గర మనం కూర్చొని మనం ప్రశాంతంగా తినగలుగుతున్నాము. సో ఈ డెవలప్మెంట్ అనేది మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మీ అందరూ కూడా సహకారాలు అందించి రాబోయే రోజుల్లో ఇప్పుడు సోమన్ లాంటి వారు, తర్వాత మన మల్లేశ్వర సాబ్ లాంటి వాళ్ళు, తర్వాత శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు. వాళ్ళు యువకున్న వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనేది కూడా. సో ఇట్లా చాలామంది మనతో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా మనం ముందు మన పార్టీని బలోపేతం చేసి 2028లో కంపల్సరీగా మనం ప్రజాస్వామ్యంలో మన గారికి ఈ ఓటు ద్వారా కంపల్సరీగా మనం సాధిస్తామని తెలియజేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా మనం ప్రయత్నంలో భాగంగా దానికంటే సహాయపడాలని అందించండి. అంతా కలిసి పనిచేస్తాం. గౌడ విధంగా హాజరు కావడము చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆంబాలపల్లి మల్లేశం గౌడ్, లక్ష్మీపురము సర్పంచ్, కాగా మాజీ సర్పంచ్. మన పథకాల నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మన ముందు కూడా గౌడ జాతి మరియు బలహీన వర్గాల ఎన్డీసీ కులాల నుంచి ప్రాతినిధ్యం చట్టసభలలో ఉండాలని కోరుకుంటూ నా మిత్రులు మళ్ళీ నాతో పాటు కంటెస్టెడ్ జిల్లా ఎమ్మెల్యేలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, పార్టీకి సంబంధించి ఈ మధ్య చేరిన వారి అందరికీ ప్రత్యేకంగా నా ఆహ్వానం. ప్రత్యేకంగా దాని ద్వారా ఇవాళ ఎంతో కొంత నా నియోజకవర్గంలో నేను గుర్తింపు వచ్చిన దాంతోపాటు నాకు రాజకీయాల గురించి అవగాహన లేకుంటే ఇప్పుడు కొద్దిగా నేర్చుకుంటున్నా. అది కూడా ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, మనం ఎందుకోసం పోటీ చేస్తాను వ్యవస్థ ఏంటో ఇప్పుడు నేర్చుకుంటున్నా సార్. ఇంకోటి మా ప్లేస్ అయితే ఆలోచిస్తాను. నెక్స్ట్ భువనగిరి మన పార్లమెంట్ సంబంధించి అందులో కూడా పోటీ చేసిన మిస్సెస్ కూడా కరీంనగర్ ఎంపీగా పోటీ చేసింది. అందులో 10,000 ఓట్లు, అక్కడ ఇక్కడ 2 స్థానాల్లో 10,000 ఓట్లు తీసుకొచ్చింది.